హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు ఇండియన్ రైల్వేస్ నుంచి అఫీషియల్గా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అయినటువంటి ఎన్టీపీసీకి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ వేకెన్సీస్ అయినటువంటి టికెట్ క్లర్క్ పోస్టులకి అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. ఈ రోజు నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసారు. ఆల్రెడీ దీనిపైన నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ అప్లై చేయాలంతా కూడా ఆ యొక్క వీడియో లింక్ ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ముందుగా యొక్క వీడియో అయితే చూడండి. ఈ వీడియోలో ఏంటంటే జాబ్స్కి సంబంధించి మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళకుండా మొబైల్లోనే సింపుల్గా ఏ విధంగా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి చివరి వరకు అయితే చూడండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో కూడా ఈ యొక్క వీడియోని అయితే పెట్టుకోండి. ఈ జాబ్స్కి సంబంధించి ఈ రోజు నుంచి 27th నవంబర్ లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. 3058 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి January 1, 2026 వరకు 18 నుంచి 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు అంటే బీసీ అభ్యర్థులు 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ 40 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా మంచి సాలరీస్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకుండా కంప్లీట్గా అప్లికేషన్ ప్రాసెస్ చూసేసి ఈ జాబ్స్కి ఇప్పుడే అప్లికేషన్స్ పెట్టుకోండి. టికెట్ కలెక్టర్ ఉద్యోగాలకి సంబంధించి మీరు ఇంట్లో ఉండి ప్రిపేర్ కావాలి అనుకుంటే ఆన్లైన్లో మనము ఆన్లైన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాము మన ఆర్కే లాజిక్స్ యాప్లో. సో కాబట్టి ప్రతి ఒక్కరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు 999 రూపీస్కి 1 year వరకు వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. అండ్ మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి యాప్లో. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కంటెంట్ అనేది చెక్ చేయండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అని చెప్పేసి ఉంటుంది. ఈ యొక్క కోర్స్ అనేది ఒకసారి చెక్అవుట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు rrbapply.gov.in పైన క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క గూగుల్లో సెర్చ్ చేసిన ఈ యొక్క వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు నోటిఫికేషన్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఈ రోజు ఫుల్ నోటిఫికేషన్ అనేది అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి సంబంధించి అయితే వచ్చింది. ఇక్కడ మీరు లాస్ట్ డేట్ కూడా చూడొచ్చు. అప్లై పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అప్లై పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. డైరెక్ట్గా మీరు లాగిన్ విత్ ఆధార్ పైన క్లిక్ చేయండి. అంటే మీరు ఇంతకుముందు ఇదే వెబ్సైట్ నుంచి ఇతర జాబ్స్కి అంటే గ్రూప్ డి కానీ, టెక్నీషియన్ కానీ, జూనియర్ ఇంజనీర్స్ కానీ ఏదైనా జాబ్స్కి అప్లై చేసి ఉంటే సో డైరెక్ట్గా మీరు ఇక్కడ లాగిన్ విత్ ఆధార్ పైన క్లిక్ చేయండి. లేదు అంటే మీరు ఫస్ట్ టైం ఈ యొక్క వెబ్సైట్ నుంచి అప్లై చేసినట్లయితే ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో క్రియేట్ అన్ అకౌంట్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ప్లీజ్ నోట్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు చూడండి. లాస్ట్ ఇయర్ 2024 కానీ 2025లో ఆల్రెడీ ఇదే వెబ్సైట్లో మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటే మళ్ళీ క్రియేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అదే లాగిన్ డీటెయిల్స్తో మీరు లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ మీరు ఇండియన్ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. ఇండియా కాబట్టి మనది నేషనాలిటీ ఇండియా సెలెక్ట్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ 10th మెమో పక్కన పెట్టుకోండి. సో 10th మెమో పక్కన పెట్టుకొని సో మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. ఫస్ట్ ఏంటంటే మీ యొక్క ఫుల్ నేమ్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం ఎంటర్ చేయండి. తర్వాత మళ్ళీ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అని చెప్పేసి ఉంది. సో మీరు ఇక్కడ నో అని చెప్పేసి పెట్టండి. అంటే మీరు 10th మెమోలో తర్వాత ఒకవేళ నేమ్ చేంజ్ చేసుకుంటే మాత్రమే ఎస్ పెట్టండి. ఇది మ్యాక్సిమం నో అని చెప్పేసి అయితే పెట్టండి. తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి కూడా ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా అక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ చూసేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేయండి. మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేయాలి. తర్వాత జెండర్ సెలెక్ట్ చేయండి. తర్వాత మళ్ళీ జెండర్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఫాదర్ నేమ్ మళ్ళీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. అలాగే మదర్ నేమ్ కూడా ఎంటర్ చేసిన తర్వాత మదర్ నేమ్ మళ్ళీ ఎంటర్ చేయాలి. తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్లో ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత వాటికి సంబంధించి ఇక్కడ మీరు జనరేట్ ఈమెయిల్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. ఫస్ట్ జనరేట్ ఈమెయిల్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీకు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తారో ఆ యొక్క ఈమెయిల్కి ఇన్బాక్స్కి మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ జనరేట్ మొబైల్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ మొబైల్కి 1 time పాస్వర్డ్ వస్తుంది. ఆ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి 1 time పాస్వర్డ్ ఇచ్చేసి డైరెక్ట్గా మీరు ఇక్కడ వెరిఫికేషన్ త్రూ ఆధార్ కార్డ్ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. ప్రతి ఒక్కరు వెరిఫికేషన్ ఆధార్ కార్డ్ పైన క్లిక్ చేస్తే సో మీకు ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఆధార్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మీరు ఐ కన్ఫర్మ్ దట్ ఐఎమ్ 18 years ఓల్డర్ అని చెప్పేసి ఉంటుంది. అంటే మీకు మినిమం ఏజ్ అనేది 18 years ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇది చెక్ బాక్స్ అనేది టిక్ మార్క్ చేసేసి కొంచెం కిందికి స్క్రోల్ చేసేసి ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అంటే లాగిన్ చేసుకోవడానికి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ అంటే @ అలాంటివి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నంబర్స్ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి,
అలాగే స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, ఒక డిజిట్ ఉండాలి. ఆ విధంగా మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని మళ్ళీ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ పైన సెలెక్ట్ చేసేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇందులో అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ ఇక్కడ లాగిన్ హియర్ అని చెప్పేస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయాలి. సో లాగిన్ హియర్ పైన క్లిక్ చేసేసి లాగిన్ విత్ ఆధార్ పైన క్లిక్ చేసేసి మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో క్రియేట్ అన్ అకౌంట్లో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి ఇక్కడ చెక్ బాక్స్ ఇచ్చేసి జనరేట్ ఆధార్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ నెంబర్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ పైన క్లిక్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే సో మీకు ఆ యొక్క అప్లై చేయడానికి సంబంధించి పేజ్ ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ మీరు నెక్స్ట్ లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఆ అకౌంట్ వెరిఫైడ్ విత్ ఆధార్ అని చెప్పేసి రావాలి. సో వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మీరు అప్లై చేసే ముందు నోటిఫికేషన్ అనేది ఒకసారి క్లియర్గా చదవండి అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా ఎగ్జామినేషన్ అనేది మనకి 13 ఇండియన్ రీజనల్ లాంగ్వేజెస్లో అయితే కండక్ట్ చేస్తాను. అంటే హిందీ ఇంగ్లీషే కాకుండా మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే మీరు అప్లై చేసేటప్పుడు అన్ని డీటెయిల్స్ అనేవి పర్ఫెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాతనే ఫైనల్ సబ్మిషన్ చేయండి అని చెప్పేసి ఇచ్చారు. అలాగే మీరు ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేస్తేనే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది, లేకుంటే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి మీరు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా అప్లికేషన్ అనేది పెట్టండి. ఇక్కడ మీరు డైరెక్ట్గా నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. సో ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్లకి అప్లై చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క చెక్ బాక్సెస్ అనేవి టిక్ మార్క్ అనేది చేసేసేయండి. ఈ విధంగా చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏ రైల్వే జోన్కి అప్లై చేయాలనుకుంటున్నారో మీరు డిసైడ్ చేసుకోండి ముందుగానే. సో ఇక్కడ నేను సికింద్రాబాద్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇంటూ మార్క్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ విత్ ఆధార్ కార్డ్ అని చెప్పేసి చూపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మీరు క్రియేట్ అన్ అకౌంట్ పేజ్లో ఇచ్చినటువంటి కొన్ని డీటెయిల్స్ అనేవి పైన చూపిస్తుంది. మరి కొంచెం కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మ్యారిటల్ స్టేటస్ దగ్గర మీరు మ్యారీడా అన్మ్యారీడ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ సెలెక్ట్ చేయండి. తర్వాత రిలీజన్ దగ్గర మీరు ఏ రిలీజన్ హిందూవా, ముస్లిమా, క్రిస్టియనా అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మదర్ టంగ్, సో మీ మదర్ టంగ్ ఏంటి, తెలుగువా, హిందీయా, ఇంగ్లీషా, సో ఆ విధంగా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తెలుగు కాబట్టి మనది తెలుగు అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఇది చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మీకు తెలుగులో కావాలనుకుంటే తెలుగు పెట్టుకోండి, లేదు నాకు ఇంగ్లీష్లోనే కావాలంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. తెలుగు కావాలంటే కొంచెం కిందికి స్క్రోల్ చేసి తెలుగు పెట్టండి. తర్వాత పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ 1 అలాగే ఇక్కడ 2 అని చెప్పేసి ఉంది. ఇదేంటి అంటే పుట్టుమచ్చలకి సంబంధించి డీటెయిల్స్ అనమాట. ఎస్ఎస్సి మెమోలో మీకు అక్కడ కింద మీకు లాస్ట్లో అక్కడ ఉంటాయి కదా పుట్టుమచ్చలకి సంబంధించి, అంటే ఒక ఐడెంటిఫికేషన్ మార్క్స్కి సంబంధించి డీటెయిల్స్ అందులో ఎలా ఉంటాయో యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ రాసేసేయండి. ఒకవేళ మీకు లేకపోతే నో మార్క్, ఓకేనా, నో మార్క్ అని చెప్పేసి ఒక బాక్స్లలో అయితే రాసేసేయండి సరిపోతుంది. తర్వాత కమ్యూనిటీ డీటెయిల్స్, సో ఇది చాలా ఇంపార్టెంట్. కమ్యూనిటీ అంటే ఏం లేదు, క్యాస్ట్ అనమాట. సో దీనిపైన సెలెక్ట్ పైన క్లిక్ చేసేసి మీరు అన్రిజర్వ్డ్ అంటే జనరల్ వాళ్ళనమాట. సో మీరు జనరల్ అభ్యర్థి అయితే అన్రిజర్వ్డ్ పెట్టండి, లేదు మీరు ఓబీసీ అయితే ఓబీసీ పెట్టండి. ఓబీసీ అంటే బీసీ వాళ్ళందరూ వస్తారనమాట. సో మీరు ఓబీసీ అయితే ఓబీసీ సెలెక్ట్ చేసుకోండి, లేదు ఎస్సీ అయితే ఎస్సీ సెలెక్ట్ చేసేసి ఐ అండర్స్టాండ్ అండ్ అగ్రీ పైన క్లిక్ చేసిన తర్వాత సో మీ యొక్క క్యాస్ట్ నేమ్ ఏంటి, ఆ క్యాస్ట్ నేమ్ సెలెక్ట్ చేయాలి, రాసేసేయాలి. తర్వాత క్యాస్ట్లో నెంబర్ ఉంటుంది కదా రైట్ సైడ్లో, సో మీరు ఏదైతే తీస్తారో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ రాసేసండి. తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ, సో కమ్యూనిటీ సర్టిఫికేట్ క్యాస్ట్ ఎవరు ఇస్తారు, ఇక్కడ మనకి రెవెన్యూ ఆఫీసర్స్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్ అని చెప్పేసి పెట్టేసేయండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఏ స్టేట్లో మీరు తీసుకున్నారు, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణ సెలెక్ట్ చేయండి. తర్వాత దానికి సంబంధించి ఏ రోజు ఇష్యూ చేశారు, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇచ్చారో ఆ డేట్ అనేది ఇక్కడ రాసేసి తర్వాత ఏంటంటే డూ యూ విష్ టు హ్యావెల్ ఫ్రీ రైల్వే ట్రావెల్ పాస్ ఫర్ ది ఎగ్జామ్. ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫ్రీ రైల్వే పాస్ని కూడా ఆ ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వడానికి ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ అయితే మాత్రం ఇది ఎస్ సెలెక్ట్ చేయాలి. ఒకవేళ మీరు కాకుంటే ఒకవేళ మీకు ఈ ఆప్షన్ అనేది రాదనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ వస్తుంది, మిగతా వాళ్ళకైతే ఈ ఆప్షన్ రాదు. చూడండి ఇక్కడ ఓబీసీ సెలెక్ట్ చేస్తే మీకు ఆప్షన్ రాదు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఆ యొక్క ఫ్రీ రైల్వే ట్రావెల్ పాస్ అనేది వస్తుంది. సో మీరు ఇక్కడ కావాలంటే ఎస్ సెలెక్ట్ చేయాలి. ఎస్ సెలెక్ట్ చేస్తే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతుంది, అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఏంటంటే అడ్రస్ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అడ్రస్ డీటెయిల్స్లో ఏంటంటే మీ యొక్క హౌస్ నెంబర్ ఏంటి, ఏ విలేజ్, మండల్, డిస్టిక్, పిన్ కోడ్ నెంబర్ అవన్నీ కూడా ఇచ్చేసి సేవ్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్లో
ఆర్ యూ ఎన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే మాత్రమే ఎస్ పెట్టండి, లేకుంటే నో సెలెక్ట్ చేయండి. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఎస్ సెలెక్ట్ చేయండి, లేకుంటే నో సెలెక్ట్ చేయండి. తర్వాత ఇది కూడా నో అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. తర్వాత ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ డీటెయిల్స్ ఈబీసీ అని చెప్పేసి ఉంది, ఇది కూడా నో అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. తర్వాత మీరు ఒకవేళ ఇండియన్ రైల్వేస్లో ప్రజెంట్ వర్క్ చేస్తున్న వాళ్ళైతే మాత్రం ఇది ఎస్ సెలెక్ట్ చేయండి, లేకుంటే నో అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్లో మీరు అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నట్లయితే కానీ పబ్లిక్ సెక్టర్లో కానీ ఏదైనా వర్క్ చేస్తుంటే ఇది మీరు ఇక్కడ ఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నారో సెలెక్ట్ చేయండి. మోస్ట్లీ ఇది అందరు కూడా నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి అయితే పెట్టండి. తర్వాత మీరు ఎగ్జామినేషన్కి సంబంధించి ఫీ అనేది రీఫండ్ చేస్తున్నారు కదా, ఆ ఫీ రీఫండ్ మీకు కావాలి అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వాలి అండ్ మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. కింద ఆ డీటెయిల్స్ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. ఏంటంటే మనకు క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్కి సంబంధించి పేజ్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మనము 10th క్లాస్కి సంబంధించి మీరు ఫస్ట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలన్నమాట. సో మీరు 10th క్లాస్కి సంబంధించి రూల్ నెంబర్ ఇవ్వాలి అండ్ నెక్స్ట్ రూల్ నెంబర్ అంటే ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనమాట. నెక్స్ట్ సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ ఎక్కడ ఉంటుందంటే మీ యొక్క 10th మెమరీ ఒక లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్లో ఉండేటువంటి నెంబర్ సర్టిఫికేట్ నెంబర్ అనమాట, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ట్రేడ్ డిసిప్లిన్ అనేది అవసరం లేదు. తర్వాత ఏ స్టేట్లో పాస్ అయ్యారో ఆ స్టేట్ నేమ్, అలాగే డిస్ట్రిక్ట్, తర్వాత ఏ బోర్డులో పాస్ అయ్యారు, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, అది అక్కడ మీరు ఎస్ఎస్సి మెమోలో టాప్లో ఉంటుంది, అది సెలెక్ట్ చేసేసి ఏ ఇయర్లో పాస్ అయ్యారో డేట్తో సహా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. తర్వాత ఏంటంటే క్వాలిఫికేషన్ పైన మళ్ళీ సెలెక్ట్ చేసేసి 12th ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని చెప్పేసి ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏ డిసిప్లిన్లో పాస్ అయ్యారు, ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి. తర్వాత ఏ స్టేట్లో చదివారు, సో ఇక్కడ మీరు ఏ స్టేట్లో చదివారు, తెలంగాణ కాబట్టి తెలంగాణ, సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు డిస్ట్రిక్ట్, సో ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. తర్వాత బోర్డు, తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్ పర్సంటేజ్, తర్వాత మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉంటే ఎస్ పెట్టండి, లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. తర్వాత ఏంటంటే యాడ్ పైన క్లిక్ చేసేసిన తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. మీరు మీ యొక్క లైవ్ ఫోటో అనేది ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అని చెప్పేసి ఆప్షన్ యూజ్ చేసి ఇలా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీ సిగ్నేచర్ డాక్యుమెంట్ని కూడా ఇలా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ చెక్ బాక్స్ అనేది ఇలా టిక్ మార్క్ చేసేసి సేవ్ పైన క్లిక్ చేసేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుంది. అంటే మీరు ప్రజెంట్ ఏదైతే పోస్టులకి ఎలిజిబిలిటీ ఉన్నారో ఆ పోస్టుల డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. నేను టైపింగ్ స్కిల్స్ దగ్గర నో అని చెప్పేసి అయితే పెట్టాను కాబట్టి నాకు 2 రకాల పోస్టులు అనేది చూపిస్తుంది. ఒకవేళ మీకు టైపింగ్ స్కిల్స్ దగ్గర ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, అక్కడ ఎస్ సెలెక్ట్ చేస్తే ఏంటంటే మీకు ఇంకా 2 పోస్టులకి సంబంధించి కూడా ఇక్కడ మనకి రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు ఫస్ట్ సౌత్ సెంట్రల్ రైల్వే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో వేకెన్సీ ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసేస్తే సరిపోతుంది అనమాట. తర్వాత ఈ యొక్క చెక్ బాక్స్ ఈ విధంగా టిక్ మార్క్ చేసేసి ఇది కూడా టిక్ మార్క్ చేసేసి సో ఇక్కడ మీరు నెక్స్ట్ ఏంటి అంటే మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ నేమ్ అనేది రాసేసి సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. సో ప్రివ్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఏంటి అంటే సో మళ్ళీ మీకు మొత్తం అప్లికేషన్ ఏదైతే ఫిల్ చేస్తారో ఇప్పటివరకు ఆ డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి, అంటే ఇప్పటివరకు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మీరు సబ్మిట్ అనేది చేయండి. నేను అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేశాను, అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇచ్చాను కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా సబ్మిట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో లేదు ఏదైనా మీరు మిస్టేక్ చేశారనుకుంటే మళ్ళీ ఇక్కడ ఎడిట్ పైన క్లిక్ చేసేసి మళ్ళీ ఒకసారి అన్ని కూడా చెక్ చేసుకొని ఫైనల్ సబ్మిట్ అనేది చేసేసేయండి. మనకి మీరు ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఫీ పే చేయడానికి సంబంధించి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో మనకి మీరు ఏదైతే క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుంటారో కేటగిరీని బట్టి ఇక్కడ ఫీజు అనేది చూపిస్తుంది. సో మీరు ఈ యొక్క ఫీ పేమెంట్ వచ్చేసి డైరెక్ట్గా మీరు ఇక్కడ పే విత్ ఎస్బీఐ ఈపే అని చెప్పేసి ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఫీ అనేది పే చేసేయచ్చు. అయితే ఇక్కడ మీరు ఫైనల్ సబ్మిషన్ అనేది ఎప్పుడు అవుతుందంటే మీరు అప్లికేషన్ ఏదైతే ఎగ్జామినేషన్ ఫీజు ఉందో ఆ ఎగ్జామినేషన్ ఫీ చేస్తేనే ఫీ పే చేస్తేనే మీకు అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది ఫైనల్గా, లేకుంటే మాత్రం మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు పే విత్ ఈ ఎస్బీఐ ఈపేన్ పై క్లిక్ చేసిన తర్వాత ఒక చెక్ బాక్స్ టిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. సో ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఫీకి సంబంధించి డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. ఈ ఫీ పేమెంట్ వచ్చేసి మీరు డైరెక్ట్గా డెబిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు, లేదు అంటే మీరు ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే డైరెక్ట్గా మీకు ఇక్కడ యూపీఐ పేమెంట్స్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు జీపే కానీ ఫోన్పే కానీ పేటిఎం కానీ డైరెక్ట్గా వాట్సాప్కి ఏదైనా సరే ఏ పేమెంట్ ఆప్షన్ యూజ్ చేసినా మీరు ఫీ పేమెంట్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో డైరెక్ట్గా ఫీ పేమెంట్ చేసేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. అప్లికేషన్ ఫీ అనేది పే చేసిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ కంప్లీట్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ నేను ఫీ ఇంకా పే చేయలేదు కాబట్టి పేమెంట్ ప్రాసెసింగ్ అని చెప్పేస్తుంది. డైరెక్ట్గా మీరు ఫీ పే చేయాలనుకుంటే పే నౌ మీద క్లిక్ చేసేసి పేమెంట్ అనేది చేసేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. తర్వాత మీరు ఇక్కడ అప్లికేషన్ కూడా సబ్మిట్ అయింది చెక్ చేసుకోవచ్చు అనమాట, ప్రింట్అవుట్ కూడా తీసేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి
ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ వేకెన్సీస్కి ఇలా మొబైల్ త్రూగానే అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి వీడియో ఎవరైతే ఎండ్ వరకు చూసారో ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న కామెంట్ చేయండి, ఎండ్ వరకు చూసానని చెప్పేసి. అండ్ ఇంకా మీకు అప్లికేషన్ ప్రాసెస్ విషయంలో ఏదైనా డౌట్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ రూపంలో అయితే తెలపండి. సో నేను డెఫినెట్గా ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.